గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఇవాళ కేసినేని నాని తన నోటి దురదని చూపించాడు. మొన్న తిరువూరు సంఘటన, కృష్ణా జిల్లా విజయవాడ ఏదైతే సమన్వయ కమిటీ ముఖ్య నాయకులందరూ కూడా ఆ రోజు సమావేశం అయితే 3:30 గంటలకి తిరువూరు పార్టీ కార్యాలయంకి వచ్చిన మీరు ఆ రోజు మీరు చేయించిన విధ్వంసం, ఒక ఎస్సీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్తు గారిని మీరు మాట్లాడిన దుర్భాషలు, మీరు తిట్టిన తిట్లు, ఆ రోజు మీ సమక్షంలో ఆయన మీద పడ్డ కుర్చీలు, మీ సమక్షంలో ఆయన మీద మీరు చేయించిన దాడి, మీ మనుషులతో వీడియోలు, టీవీలు, సోషల్ మీడియా అవన్నీ చూంచింది కేసినేని నాని. నీ అహంకారాన్ని, నీ నోటి దుర్స్థానాన్ని, నీ మాటల పైత్యాన్ని ఒక ఎస్సీ నాయకుడి మీద, ఒక ఎస్సీ ఇన్ఛార్జ్ మీద, ఎన్ఆర్ఐగా అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసి పార్టీ ఇన్ఛార్జిగా తిరువూరు బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఆయన కార్యాలయానికి వెళ్ళి ఆయన్ని దుర్భాషలాడి, ఆయన్ని తిట్టి, ఆయన మీద దాడి చేయించి దగ్గర ఇవాళ 34 మంది కార్యకర్తల్ని, నాయకుల్ని తిరువూరు నియోజకవర్గంలో ఎఫ్ఐఆర్లో నువ్వు చేసిన అరాచకానికి, నువ్వు చేసిన దాడికి, విధ్వంసానికి, నువ్వు నీ ఫోటో కోసమో నీ అక్కడ ఫ్లెక్సీలు చింపి, కుర్చీలు ఎరగొట్టి, కుర్చీలు విసిరేసి ఒక ఎస్సీ ఇన్ఛార్జి దేవదత్తి మీద మీరు చేయించిన దాడికి 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తిరువూరు జైల్లో ఉన్నారు. మీ కళ్ళకు కనపడలేదా? జైలుకి వెళ్తే మీకు 3 కనపడ్డారు, 10 మంది కనపడలా. ఇదేనా కార్యకర్తల పట్ల, నాయకుల పట్ల గౌరవం? మీ అహంకారానికి ఇవాళ 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకులు జైల్లో ఉన్నారు. నూజివీడు జైల్లో ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళ కుటుంబ సభ్యులకి? నీకోసం కష్టపడ్డ కార్యకర్తల, నాయకులు వాళ్ళు ఇవాళ దగ్గర 24 మంది కార్యకర్తల, నాయకులు వారం రోజులుగా ఇళ్ల దగ్గర లేరు. ఇంకా 14 మంది నాయకుల మీద వైసీపీ గోండాలు ప్రభుత్వం కేసు పెడతా ఉంటే నీకు సంబంధించిన కార్యకర్తలని, నాయకుల్ని బూతుల మంత్రి కొడాల నానితో కలిసి, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆ పేర్లు తీయించిన మాట వాస్తవం కాదా కేసినేని నాని అని అడుగుతున్నా. మరి మీకు సంబంధించిన నాయకులు 5-6 పేర్లు తీసేటప్పుడు మిగతా కార్యకర్తల నాయకుల పేర్లు ఎందుకు తీయించలేకపోయావు? ఎందుకు లాలూచి పడలేకపోయావు? ఒక 5-6 నాయకుల కోసం లాలూచి పడ్డ నువ్వు మరి ఇంతమంది మీద, 38 మంది మీద కేసులు ఎందుకు పెట్టించావు? నీ అహంకారం, నీ తొందరపడతానో, నీ దురుస్తానో, దానివల్ల ఇవాళ 38 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. 10 మంది నిన్న నూజివీడు జైలుకి వెళ్ళి చూసి వచ్చాను. కొంతమంది బీపీతో, షుగర్తో, అక్కడ ఉన్న వాళ్ళు పెట్టే నూకల బియ్యం తినలేక అనారోగ్యం పాలై జైల్లో ఉన్న 10 మంది కార్యకర్తల, నాయకులు కన్నీళ్లు పెట్టుకుంటే, బాధపడుతుంటే చూశా. కానీ వాళ్ళు భయపడలా, ధైర్యంగా ఉన్నారు. పార్టీ కోసం, నాయకుడి కోసం మీరు చేసిన విధ్వంసాన్ని కూడా వాళ్ళు ఏం భయపట్ల, జైల్లో ఉన్నప్పటికి కూడా ధైర్యంగా ఉన్నారు. మీ అహంకారానికి ఇవన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇవాళ ఏదైతే మరి మీ ట్రావెల్స్లో బస్సు విషయాల్లో కానీ, మీ బస్సులు ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేయటం కానీ, మీ వ్యాపారాలు మీరు వదులుకోవటం కానీ, ఇవన్నీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి, మా నాయకులకి మీరు ఆపాదించొద్దు. దగ్గర 7 ఇన్ఛార్జీలు నియోజకవర్గంలో ఎందుకు ఈరోజు మీకు దూరంగా ఉన్నారు?
మీ నోటి దోలకి ఎందుకు దూరంగా ఉన్నారు? మీ అహంకారానికి ఎందుకు దూరంగా ఉన్నారు? ఇది మీ అహంకారం కాదా? మీ అసమర్థత కాదా? మీ చేతగాంతనం కాదా? దాన్ని మీరు పార్టీకి నాయకుడికి ఆపాదిస్తారా? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం 2 సార్లు బీఫామ్ మీకు ఇచ్చారు ఎంపీగా. మీ కుమార్తెకి కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడలో బీఫామ్ ఇచ్చారు. మేయర్గా మీరే స్వయం ప్రకటిత మేయర్గా మీరే ప్రకటించేసుకున్నారు. ఎవరన్నా అడ్డం పడ్డారా? మీ ప్రకటనలకు మేమన్నా అడ్డం పడ్డావా? లక్షల కోట్లు అవినీతి చేసిన అవినీతి పరుడు పక్కన చేరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటమే. అది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటమే. 2 సార్లు బీఫామ్ ఇచ్చి